సాధ్య ఎవరి బర్త్డే ఈరోజు ఏం చేస్తున్నావు మరి నువ్వు నువ్వేనా ఇప్పుడు డెకరేషన్ చేసేది విద్య ఇట్లా నాన్న హ్యాపీ బర్త్డే విద్య విద్య హ్యాపీ బర్త్డే నీ బర్త్డేనా ఈరోజు వాటర్ ఇచ్చి లంచం ఇచ్చి బెలూన్ చికెన్ సలాన్ బిర్యానీ ప్రిపరేషన్ చికెన్ బిర్యానీ విద్య లాంగ్వేజ్ అది కరివేపాకు చికెన్ ఫ్రై యా కరివేపాకు వీళ్ళు బర్త్డే కోసం వీళ్ళిద్దరు క్లీన్ చేస్తున్నారు అన్నమాట. క్లీనింగ్ అయిపోయిందా సాధ్య విద్య క్లీనింగ్ అయిపోయిందా ఏంటది బేబీ సాధ్య క్లీనింగ్ అయిపోయా ఫోటోషూటా మీది వా బ్యూటిఫుల్ చూడు విద్యమ్మ రెడీయా నువ్వు సాధ్య ఏం కాదులే నేను నాప్కిన్ ఇస్తారా ఎక్కడ తెచ్చిండి అడిగినావా నాన్ని సో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఇది విద్య బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా స్వీట్ అండ్ సింపుల్గా స్టార్ట్ అయింది బర్త్డే అట్లానే మంచిగా జరిగిందనమాట తక్కువ మంది పీపుల్తో నియర్ అండ్ ఇయర్స్తో సో ఇంకా బర్త్డే స్టార్ట్ అవ్వగానే పిల్లలకి ఏముంటుంది ఎక్కువ బెలూన్స్ కేక్స్ ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళు అందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అవ్వడం ఇదైతే వాళ్ళకి చాలా ఇష్టం. ఇక్కడ యుఎస్లో మనం ఎక్కువగా మిస్ అయ్యేది అంటే ఇండియాని ఫ్యామిలీ మెంబర్స్ని అలానే మనకి ఇలాంటి గ్యాదరింగ్స్ని లేదంటే రిలేటివ్స్ని ఇట్లా మిస్ అవుతూ ఉంటాం కదా. సో పిల్లలు అనేవాళ్ళు బాగా ఇట్లా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లా దానికోసమని ఇట్లాంటి గ్యాదరింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో అట్లా బర్త్డే పేర్లతోనో లేదంటే యానివర్సరీస్ పేర్లతోనో ఇట్లా కలుస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా అదే టైంలో అందరం మాట్లాడుకోవడం కాస్త జోక్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ వీడియోలో అయితే మీకు అన్లిమిటెడ్ ఫన్ కూడా కనిపిస్తుంది మేము చేసిన అల్లరి అదంతా కూడా. సో పిల్లల బర్త్డే అయినప్పటికి కూడా పెద్దవాళ్ళైనా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక గేమ్ కూడా కండక్ట్ చేసుకున్నాము, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అది మామూలుగా అయితే గుర్రానికి తోక పెట్టడమో తోక గీయడమో కళ్ళు మూసుకొని పెట్టడం అలా ఉంటుంది కదా. సో మాకు ఇక్కడ ఒక షాప్కి వెళ్ళినప్పుడు యూనికార్న్కి పైన కొమ్ములాగా ఉంటుంది కదా, సో దాన్ని అతికించడం అనేది ఒకటి టాస్క్ లాగా ఉందన్నమాట ఇక్కడ. అయితే అది మేము ఇక్కడ పెడదాము కొంచెం ఫన్నీగా అట్లా బాగుంటుంది అని అనిపించింది, అది తీసుకొచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్స్ టైం. ఇంకా అందరూ గిఫ్ట్స్ ఇవ్వడము. సాధ్యకి విద్యకి అయితే కేక్స్ అంటే చాలా ఇష్టం. కేక్ కటింగ్ అనేది ఏమీ లేదు, ఇంకా అక్కడ పెట్టిన మొదటి నుంచే తను తినేయడం స్టార్ట్ చేసేసింది. ఇంక ఇద్దరు కలిసి షేర్ చేసుకుని బాగానే తిన్నారు. ఇంకా తినడమే కాదు తినిపించడం కూడా నేర్చేసుకుందనమాట. అట్లా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అందరూ రావడం, ఇంకా మంచి టైం స్పెండ్ చేయడం. ఫస్ట్ బర్త్డే అనేది అంత గ్రాండ్గా ఎంత బాగా ఎంజాయ్ చేసామో సెకండ్ బర్త్డే కూడా ఇంత సింపుల్గా ఇంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎంజాయ్ చేయడం అనే దానికైతే డిఫరెన్స్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. సో మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే మనకు ఎంత బాగా ఎక్కువ ఫెసిలిటీస్ ఎంత ఏమున్నాయి అనే దానికన్నా మనము ఈ చిన్న లిటిల్ థింగ్స్లోనే ఎంత హ్యాపీనెస్ ఉంది అనేది చూడొచ్చు అన్నమాట.
ఏంటది విద్యాభూర. ఆహా, ఇది విద్యాభూరనా? ఓకే ఓకే. అమ్మ పేరు ఓకే. ఇది బేబీ. అచ్చా, బేబీ బాగుందా విద్య? ఆగు, నాన్న వస్తాడు. హెల్ప్ ఇదంతా హెల్ప్ చేయి కొంచెం దానికి. ఇంకా ఇక్కడైతే గిఫ్ట్స్ అన్ప్యాకింగ్ అయితే అవుతుంది. ఆగరు కదా, ఎవరికి గిఫ్ట్ వచ్చింది అనేది సంబంధమే లేదు. మనకి కిడ్స్లో ఉండే ఒక క్యూరియాసిటీ అనమాట. అది చాలా బాగుంటుంది. మంచిగా ఓపెన్ చేసి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అని వీళ్ళైతే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాటిని ట్రై కూడా చేస్తున్నారనమాట. ఇంకా విద్య ఊరుకుంటుందా? అమ్మో, చిన్న రౌడీ కాదు. వచ్చి అందరినీ ఒక ఆట ఆడుకుంటుంది అనమాట. సో అలా ఆడుతుంది అన్నీ. మేమందరం కూడా ఈ బర్త్డేస్ అనగానే మాకు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అందరూ కలుస్తారు, మాట్లాడుకోవచ్చు, మంచిగా అందరం కలిసి తినొచ్చు, ఇట్లాంటి ఫీలింగ్ అనమాట. ఇక్కడ యుఎస్లో మెయిన్గా అది అనిపించింది నాకు. అంటే ఊరికే చెప్తున్నా, బట్ ఏంటంటే మనం ఎప్పుడు ఒక్కరమే ఇంట్లో ఉండడం ఇలాంటిది అవుతూ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగానే మిస్ అవుతూ ఉంటాము. అందుకని ఇట్లాంటివన్నీ కూడా మనకి అవసరం. మనకి హెల్త్, బాడీ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా కమింగ్ టు ఫుడ్ వచ్చేస్తే ఇక్కడ మిర్చికా సలాన్, చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, రైతా ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంది యాజ్ యూజువల్, ఎందుకంటే బాగానే చేస్తాము. అట్లా ఇంకా అన్నీ చూసుకొని అందరం కూర్చొని, అంటే లేడీస్ అంతా ఒక బ్యాచ్ లాగా, జెంట్స్ అంతా ఒక బ్యాచ్ లాగా కూర్చొని చక్కగా తినడం, మాట్లాడుకోవడం. ఒక్క విషయం కాదు, అది చిన్న నార్మల్గా ఇంట్లో ఉండే చాలా చిన్న థింగ్ నుంచి దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాల వరకు వెళ్తుంది అనమాట మాట్లాడుకోవడం అనేది. అదే హెల్దీ రిలేషన్షిప్ అంటే. ఇంకా మనం ఎంతైతే బాడీకి కావాల్సిన వర్కౌట్స్ అవి ఇవి ఎట్లా చేస్తామో, బ్రెయిన్కి కూడా ఇట్లాంటి గ్యాదరింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లేకపోతే చాలా డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది నిజంగా. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్ అవి అవుతూ ఉండాలి. ఏదో పెద్దగా ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేయడం అని ఇందులో ఏమీ లేదు. జస్ట్ నార్మల్ థింగ్. మనం తినే దాంట్లోనే ఒక నలుగురిని పిలుచుకొని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము, అది కూడా పిల్లలకు కూడా నేర్పించడము, ఆ రిలేషన్స్ అనేది ఇందులో కనిపిస్తుంది మనకి. ఎంతసేపు మనం తిన్నామా, మన ఇంట్లో పని చేసుకున్నామా, ఇంట్లో పడుకున్నామా, ఇంతే కాకుండా సమ్ టైమ్స్ ఇట్లా ఏదైనా గ్యాదరింగ్ లాగా కలిసినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, సరే ఏదైనా లోలో ఎవరైనా ఉన్నా వాళ్ళని కొంచెం చీరప్ చేయడం, మాట్లాడుకోవడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే ఒకరికొకరు షేర్ చేసుకోవడము, ఫన్నీగా మాట్లాడుకోవడము, ఇంకా ఏదైనా వర్క్ విషయాలు ఏవైనా ఉన్నా అవి డీల్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా గేమ్ విషయానికి వచ్చేస్తే తినడం అయిపోయింది, మాట్లాడుకోవడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇంకా ఫన్నీ యాక్టివిటీ అనమాట. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ కొమ్ము ఉన్న బొమ్మనైతే కళ్ళు మూసుకొని ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ చూస్తే మా హస్బెండ్ అయితే నాకు ఇట్లా కళ్ళకు గంతలు కట్టగానే వచ్చి అక్కడ కూర్చున్నారనమాట నా ఎదురుగా. నాకు అది ఫస్ట్ అర్థం అవ్వలేదు. అంటే ఏంటి, నన్ను ఎందుకు గుండ్రంగా తిప్పుతున్నారు అన్నట్టు అనుకున్నాను. చిన్నగా నేను ఇట్లా అనేసరికి నాకు టచ్ అయ్యారనమాట. బట్ నాకు ఆ టైంలో కొంచెం అర్థమైంది, ఓకే ఇక్కడ ఎవరో ఉన్నారు అన్నట్టుగా. బట్ తర్వాత వెళ్ళిపోయినట్టుగా యాక్టింగ్ చేశారనమాట. సో దట్ నేను వెళ్ళిపోయి ఉంటారు అన్నట్టుగా ఇంకా స్టిక్ చేశాను. అది కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అందరం ట్రై చేసాము, మొత్తం అందరం. అది ఇట్లా ఎంజాయ్ చేయడానికి చిన్న పెద్ద డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. ఎవరైనా ఒకటే. మెంటల్ హెల్త్ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే. సో అట్లా అందరం కలిసి కాసేపు అయితే ఫన్ జనరేట్ అయితే చేసాము. చూసి పెట్టద్దు బ్రో, చూడకుండా పెట్టాలి బ్రో.
అట్లా పెట్టు, రెండు. ముయ్యని ఎట్లేదు అసలు. అది గుచ్చుకుంటుంది, అది గుచ్చుకుంటుంది బ్రో. అది చిన్నది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ అయితే చెయ్యండి, ఎయిదర్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీకేమనిపిస్తే అది. సో ఇలాంటి వీడియోస్ నాకైతే ఇంకా చేయాలని ఉంది, ఇంకా బెటర్ వేలో కూడా. సో ఇలా అయితే విద్య బర్త్డే అయితే జరిగింది. ఎవరైనా బ్లెస్ చేయాలనుకుంటే ప్లీజ్ బ్లెస్ హర్ ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇంకా చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాము, అవన్నీ వింటే ఒక్కొక్కరు అసలు ఏమంటారు, కొన్ని అయితే ఫుల్ ఫన్నీ అన్నమాట. సో ఇదంతా కూడా ఇట్లా ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతున్నాను నేను. ఇలాంటి ఒక మంచి కమ్యూనిటీ, మంచి ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ లాగా అవ్వడం అనేది దట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు అస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మొత్తం చూసినందుకు. అలాగే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అమెరికాలో చిట్టి చిలకమ్మ, ఇంకా సాధ్య వీడియోస్, మా వీడియోస్, కుకింగ్ వీడియోస్, అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అన్నీ చేయబోతున్నాము. ఇంకా కొత్తగా మేము మేకప్ వీడియోస్, హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.